ఆల్టర్నేటివ్ స్కీమ్ని జనం ముందు చెప్పలేకపోయాడు అంత. అదేదో దాని పేరేంటి షణ్ముఖ వ్యూహం అన్నాడు కానీ పేరు బాగుంది కానీ అర్థమయ్యేలా చెప్పలేకపోయాడు. వీళ్ళిద్దరి దానికి ఆల్టర్నేటివ్ కనిపించలేకపోయాడు తను. అంటే ఆల్టర్నేటివ్ ఏంటి, సైద్ధాంతిక ప్రాతిపదిక ఉండాలా, విధానపరమైన నిర్ణయాల ప్రకారం ఉండాలా, సంక్షేమ పథకాలు కానీ వీటికి ఆల్టర్నేటివ్ కనిపించాలి. అది వ్యూహాత్మకమైనటువంటి అంశం. అక్కడ ఫెయిల్ అయ్యాడు ఆయన. ఇప్పుడు షర్మిల ఏంటి అసలు ఏం వ్యూహం ఉందని ఆవిడికి, మా రాహుల్ గాంధీని చూసి నాకు ఓటేయండి. రాహుల్ గాంధీని తర్వాత సోనియా గాంధీని ఆంధ్ర ప్రజలు ఆదరించడం అంటే పీక కోసుకోవడం తప్పించి మరొకటి లేదు. ఈ రాష్ట్రాన్ని అవమానకరమైనటువంటి రీతిలో విభజన చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆ అవమానకరాన్ని జనాలు మర్చిపోతారు అనుకోవడం భ్రమ. ఇంకొకటి అదేది చెప్తూ ఉంటారు వీళ్ళు, మేము అధికారంలోకి వచ్చేస్తే అవన్నీ విభజన చట్టాలు అమలు, విభజన చట్ట ప్రకారం ఉన్న సంస్థలన్నీ ఇస్తున్నారు, విభజన చట్ట ప్రకారం జరిగేవన్నీ జరుగుతున్నాయి ఇక్కడ. కానీ అసలు సిసలైనటువంటిది ఏదీ చేయలే. అన్ని ఫీజిబిలిటీ రిపోర్ట్ అన్న పేరుతో వదిలేసింది కాంగ్రెస్ పార్టీ. అమల్లో కరెక్ట్గా చేసుకొస్తుంది. ఇప్పుడు 2004లో నువ్వు రాష్ట్ర విభజనకు ప్రతిపాదించావు అసెంబ్లీ ఎలక్షన్స్లో. 2004లో కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించింది కదా. 2004 అయిపోయింది, 2009 అయిపోయింది, 2014 కూడా అయిపోయింది. 2014లో రాష్ట్ర విభజన జరిగింది. విభజన జరిగిన 10 ఏళ్ల ముందు కదా నువ్వు చెప్పింది. 10 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో బెజవాడలో పెడతావా, గుంటూరులో పెడతావా, లేకపోతే ఇంకో చోట పెడతావా, రాజధాని దొనకొండ పెడతావా, పెట్టేసేసుకుని రాజధాని కట్టేసేసి వీళ్ళు చెప్పే 5 లక్షల కోట్ల ప్యాకేజీ అని చెప్తారు. 5 రూపాయలు రాష్ట్రానికి ఇవ్వాలి.